హలో అండి, రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్. టుడే వీడియో వచ్చి బూస్టర్ చికెన్ పకోడా ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ముందుగా దీనికి కావాల్సింది కడిగి పెట్టుకున్న చికెను, మైదా పిండి, బూస్టర్ చికెన్ ప్యాకెట్, పొడి ప్యాకెట్ దొరుకుతుందండి. అది కిరాణా షాప్స్లలో ఎక్కడైనా దొరుకుతుంది. దీని వెరైటీ ఏంటంటే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ ప్రాసెస్. ఈ చికెన్లోకి బూస్టర్ పొడి కలిపి అదే అందులోనే ఆయిల్ వాటర్ ఉంటుంది కదా, చికెన్ కడిగి ఉంటాం కదా, వాటర్ ఉంటుంది కాబట్టి ఇంక వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తడికి ఇది అబ్జర్వ్ అవుతుంది. ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టి తర్వాత అంటే మనము వేయించుకోవాలి. ఈ బూస్టర్ చికెను ఏదంటే మామూలు చికెన్ పొడికి దీనికి తేడా ఏంటంటే, మామూలు చికెన్ పకోడా అయితే మనం గుడ్డు యాడ్ చేయాలా, నిమ్మరసం యాడ్ చేయాలా, మళ్ళీ మైదా పిండి యాడ్ చేయాలా, కార్న్ పౌడర్ యాడ్ చేయాలా, ఇవన్నీ చేయాలి. ఇదైతే ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ సింపుల్. ఆ ప్యాకెట్ పౌడర్ దాంట్లో వేసి కలిపి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టేసుకొని ఆయిల్లో వేసుకుంటే చాలండి. బూస్టర్ చికెన్ పకోడా రెడీ అవుతుంది. దీని టేస్ట్ ఏ విధంగా ఉందంటే, మన కేఎఫ్సి ఎవరన్నా తిన్నవారు ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సేమ్ కేఎఫ్సి టేస్ట్ ఉంటుంది. నేను చిన్న చిన్న పీస్లే కట్ చేసి వేసుకున్నాను, ఎందుకంటే నేను మా పెద్ద పిల్లోడు మాత్రమే ఇంట్లో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు. మనము గ్యాస్ మీద వచ్చి చిన్న గోళంలో ఆయిల్ వేసుకొని తర్వాత ఈ మైదా పిండిలో ఇవి అద్ది డిప్ చేసి దాంట్లో వేయాలండి. ఇలా వేస్తే బాగా, ఎవరికన్నా కలర్ కావాలనుకుంటే లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మరీ రెడ్గా ఉన్నా బాగుండవు కదా. నేనైతే యాడ్ చేయలేదండి, కానీ మాది రెడ్గానే ఉంది చూడండి, రెడ్డిష్గా ఉంటుంది. ఇంకా కలర్ కావాలన్నా కొందరు పిల్లలు రెడ్గా ఉంటే బాగా ఇష్టపడతారు, కలర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు పిల్లలు, కాబట్టి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇది సేమ్ కేఎఫ్సి టైప్లో ఉంటుంది. ఇది ఎక్కువ వర్క్ కూడా ఉండదండి, మనకు శ్రమ ఉండదు, కంఫర్ట్ ఉంటుంది. మనం తొందరగా నిమిషాల్లో చేసుకోవాలంటే నిమిషాలు కాదు, ఒక అర్ధగంటన్నా అది నానాలి కాబట్టి తొందరగా చేయొచ్చు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.